నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు నువ్వెంత యోగా టీచర్ అయినా నీ వీపు నీకు పూర్తిగా అందదు కదా. అందకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నాను కదా. సక్సెస్ కాకపోతే దాన్ని అలా వదిలేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. నువ్వేమనుకోనంటే నేను రాయినా యాజ్ ఎ డాక్టర్గా పేషెంట్ ఇబ్బందిని గమనించి హెల్ప్ చేయడం ధర్మం. ట్రీట్మెంట్ ఈజ్ డాక్టర్స్ డ్యూటీ. నేను హెల్ప్ చేయడం నువ్వు తప్పుగా తీసుకోకు. అది కాదు. నువ్వు ఏది కాదన్నా నీకు నువ్వుగా నీ వీపున ఉన్న గాయానికి ఆయింట్మెంట్ రాసుకోలేవు. హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఆయింట్మెంట్ ఇలా ఇవ్వు. జనని చేసింది పదిలం నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం పగలే వెన్నెలయ్యింది భువనం కలలే మరిచి చూస్తోంది నయనం నీలో కలిసి రానంది నా ప్రాణం ప్రేమా ఈ వింత కొత్తగా ఉందిలే నాలో నీ జతలో హృదయాల ప్రళయం నీతో రాని జన్మింక నరకం నీకై అడుగులేస్తోంది నా పాదం కరుణం మురకలేస్తున్న తరుణం ఆహా చెప్పలేనంత మధురం మనసా చేసి పోవద్దులే గాయం now. థ్యాంక్స్. చూడు, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదు. నేనేదో ఫీల్ అవుతానని నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. గుడ్ నైట్. ఆట మధు నుంచే మొదలు పెడతాను. దాన్ని ట్రాప్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ ధన్నుమని పేలిపోతుంది.
కార్డ్ ఎక్కడ పెట్టాను? అరే యు ఆర్ వెరీ లక్కీ రా, ఫోన్ అన్లాక్ లోనే ఉంది. ఏం చేస్తున్నా? ఏం లేదురా, చాటింగ్ చేస్తున్నా. అదేంటి, ఇప్పుడే కదా నా ఫోన్ ఇక్కడ పెట్టాను, ఇంతలోనే ఏమైంది? ఏం పోయిందే? దేని గురించి వెతుకుతున్నావు? ఇందాకే నా ఫోన్ ఇక్కడ పెట్టానమ్మా. ఐడి కార్డ్ కోసం గదిలోకి వెళ్ళొచ్చేసరికి కనపడడం లేదు. ఇక్కడే ఉంటుంది, చూడు. దేనికోసం వెతుకుతుంది? ఆ, దాని ఫోన్ కనపడడం లేదంటరా. అవునన్నయ్య, ఇందాక ఇక్కడే పెట్టాను. అవతలేమో కాలేజ్కి టైం అవుతుంది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికే. ఈ టేబుల్ వైపు చూడు. ఆగరా. మధు ఫోన్ తీసింది నువ్వే కదా? నేను మధు ఫోన్ తీయడం ఏంట్రా, నాకేం తెలీదు. రేయ్, అబద్ధం ఆడకు. ఇందాక నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఫోన్ వెనక దాచుకోవడం నేను చూశాను. ఏం చేస్తున్నావు అంటే ఏదో చాటింగ్ చేస్తున్నానని బ్లఫ్ చేసావు. దాని ఫోన్తో నీకేం పనిరా? తీ, మర్యాదగా ఫోన్ తీ. అదేంటి ధీరజ్, దాని ఫోన్ దాన్ని అడగకుండా తీసుకోవడం ఏంటి? అయ్యో నిజంగా అంటే నేను తీసుకోలేదు, నా మీద ప్రామిస్. నేను అసలు ఫోనే చూడలేదు, ఇప్పుడే వచ్చాను. ఏదో ఫోన్లో మెసేజ్ వస్తే చాట్ చేస్తున్నాను అంతే. రేయ్, నీ సంగతి నాకు తెలుసు కానీ మర్యాదగా ఫోన్ ఇచ్చేయి, లేకపోతే బాగోదు చెప్తున్నా. అరే నాకు తెలియదురా అంటుంటే. ధీరజ్, ఎందుకు గొడవ? ఒకవేళ తన ఫోన్ తీసుంటే ఇచ్చేసేయ్. అయ్యో ఆంటీ, ప్రామిస్ నా దగ్గర లేదు. ఏంటి నా కొడుకుని నిలదీస్తున్నారు? మీరంతా ఒకటే దాడి చేస్తున్నారా? మధు ఫోన్ వీడు నొక్కేశాడు. అరే అసలు నేను చూడలేదంటే నొక్కేశానంటావేంట్రా? నిజంగా నా దగ్గర ఫోన్ లేదు లేదు లేదు. వీడు లేదంటున్నాడుగా, ఎందుకు అలా వీడి మీద నిందలేస్తున్నారు? అయినా దాని ఫోన్ తీసుకోవాల్సిన అవసరం వీడికేంటి? వీడి దగ్గర చాలా కాస్ట్లీ ఫోన్ ఉంది. దీని డబ్బా ఫోన్ తీసుకొని వీడేం చేస్తాడు? ఫోన్ రేటు కాదు ముఖ్యం, దానిలో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్. దానికి వాల్యూ. వీడు దాని ఫోన్ ఏదో చేయడానికి తీసుకున్నాడు. నువ్వు తీయకపోతే ఇందాక నేను వచ్చినప్పుడు ఎందుకురా కంగారు పడ్డావు? ఏదో వెనక దాచుకునే ప్రయత్నం చేశావు. ఏయ్, వెనక దాచుకున్న ఫోన్ మర్యాదగా బయటికి తీ, లేకపోతే ఈ మ్యాటర్ చాలా దూరం వెళ్తుంది చెప్తున్నా. తీ ఫోన్ తీ. అరే నేను తీయలేదని చెప్తుంటే వినవేంట్రా? విను, నన్ను నమ్ముతారు. నేను నిజంగా మారిపోయాను రా. నువ్వు అనుమానించేలా నేను ఇదివరకటి ధీరజన్ కాదు. అలాంటి పిచ్చి పనులు కూడా చేయడం లేదురా. రేయ్,
నువ్వు మారాను అనగానే నమ్మేంత పిచ్చోడిని కాదురా నేను. తీ నీ వెనక అరే, దాచిన ఫోన్ తీ. అరే, లేదురా అరే తీ ఫోన్ తీ. అరే లేదురా అరే తీరా అరే, విను ఆగరా. ఏంట్రా నీ దౌర్జన్యం? ఆ? నా ముందే నా కొడుకు మీద నిందలేస్తావా? వాణ్ణి దొంగ అంటూ అవమానిస్తావా? నేను తీయలేదు మొర్రో అంటుంటే వాణ్ణి సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నావేంటి? అదెక్కడ పోగొట్టుకుందో అనవసరంగా వీణ్ణి అనుమానిస్తున్నావు. నా ముందే నా కొడుకును అవమానిస్తే నేను భరించలేను. మీరు ముగ్గురు ఒక్కటై అమాయకుడైన నా కొడుకు మీద నిందలు మోపుతున్నారా? వీడే తీసినట్టు మీకు మీరే నిర్ణయం చేసుకొని వెతికే ప్రయత్నం చేస్తారా? వీడిని సెర్చ్ చేస్తే నేను ఒప్పుకోను. ఏం తప్పుంది? ఏదైనా తనదాకా వస్తే కానీ అర్థం కాదంటారు. దీని మీద చిన్న మీద నిందలేసి నా ముందే నువ్వేం చేసావు? దీని హ్యాండ్ బ్యాగ్ బలవంతంగా లాక్కొని వెతికే ప్రయత్నం చేయలేదా? చిన్న బ్యాగ్ వెతికి వాణ్ణి దొంగని చేయలేదా? నీ కొడుకేమో శుద్ధపోసా, నా పిల్లలేమో దొంగలా? అప్పుడు నేను ఇలాగే అడ్డు చెప్పానా? ఈరోజు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అతను నిజంగా తీయకపోతే నిజాయితీ బయటపడుతుంది, తీస్తే దొంగతనం బయటపడుతుంది. ముందు వెతకనివ్వు. ఓ ప్రతీకారమా? పగలు ప్రతీకారాలు నీకు అలవాటేమో. అవతలి వాళ్ళ మీద నిందలు అపనిందలు వేసి యాగి చేసి దోషులుగా చిత్రీకరించడం నీకు పరిపాటి. అది ఇప్పుడే ఇక్కడే పెట్టానంది. అంతలోనే ఏమవుతుంది? ఇక్కడ కనిపించింది నీ కొడుకు మాత్రమే. అందుకే వాణ్ణి అనుమానించాల్సి వస్తుంది. నా పిల్లల్ని వెతికినప్పుడు నీ కొడుకుని వెతికితే తప్పేంటి? నీ కొడుకు అంత నీతివంతుడైతే వెతికితే తప్పే ఉంది. మారానంటున్నాడు కదా, అది ఇప్పుడే బయటపడుతుంది. రేయ్, నువ్వు తీనప్పుడు నీకేంట్రా భయం? వెతుక్కొని సరే వెతుక్కోరా వెతుక్కో, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. మరి చూడు చూసుకో. ఏరా దొరికిందా? నేను తీయలేదని చెప్పాను కదరా. ఇది వీడి ఫోనే. మరి మధు ఫోన్ ఏవై ఉంటుంది? అంజనం వేయించు. దాని మతి మరుపుకి నా కొడుకు దొంగ చేసింది. అసలు వీడు నా కోసం ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అయిందానికి కాందానికి వీడి మీద విరుచుకుపడుతున్నారు. దాని ఫోన్ కనబడ్డం లేదంట. వీడేదో పెద్ద పోలీస్ ఆఫీసర్లా వెతికేస్తున్నాడు. ఇప్పుడేమంటావురా? పొరపాటు పడ్డాము అని సారీ చెప్తావా వీడికి? అరే సరిగ్గా వెతుకు. నా ఫోన్ ఇక్కడే ఉంది. చెప్పండి, ఇప్పుడేమంటారు? తప్పు దాందైతే నా కొడుకుని అనరాని మాటలంటారా? నేను నోరు మూసుకుని ఊరుకుంటుంటే మీ డామినేషన్ ఎక్కువైపోయింది. అరే వీడు నేను మారాను అన్నా వినిపించుకోకుండా వాడు వీడి మీద ప్రతాపం చూపిస్తాడా? ఏదో ఒక వంక చెప్పి నా కొడుకు నా నుంచి దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నారు కదా. దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళకే అవతల వాళ్ళు దుర్మార్గుల్లా కనిపిస్తారు. అమ్మా వాళ్ళనేమనకమ్మా. నీకేం తెలీదురా వాళ్ళ గురించి. నువ్వేం మాట్లాడకు. వదిలేయమ్మా. నా పాస్ట్ బిహేవియర్ని బట్టి తను నాతో అలా బిహేవ్ చేశాడు. నా మీద డౌట్ పడ్డాడు. అందులో వాడి తప్పేం లేదమ్మా. నేను మారానన్నా వాడు నమ్మడం లేదు. ప్లీజ్ అమ్మా, నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళనేమనుకు. సారీ రతరన్, నేను నువ్వు అడగగానే పంకైపోయాను. నా బిహేవియర్ నీకు డౌట్ వచ్చేలా చేసుండొచ్చు.
రేయ్, వెతికినందుకు వాడు సారీ చెప్పాలి కానీ నువ్వు సారీ చెప్తున్నావేంట్రా? పొరపాటు పడ్డాళ్లే అమ్మా, ఎవరు చెప్తే ఏముంది? వాడేమన్నా పరాయివాడా? తరుణ్, ధీరజ్కి సారీ చెప్పు. అది కాదమ్మా. ఇంకేం ఆర్గ్యూ చేయకు. సారీ చెప్పమని చెప్పాను కదా. సారీ. అరే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? లైట్ తీసుకో. నేను టీపాయ్ మీదే ఫోన్ పెట్టాను. ఇది సోఫా కిందకి ఎలా వెళ్ళింది? వాడు ఏదో చేశాడు, తప్పించుకున్నాడు. దొరికుంటే రాస్కెళ్ళి డోర్ అవతల గెంటేసేవాడిని. తరుణ్, ఎందుకురా ధీరజ్ మీద అంత కోపం? రాగానే గెట్అవుట్ అన్నావు, ఇప్పుడేమో ఫోన్ విషయంలో అనవసరంగా అనుమానించి అవమానించావు. వాడు లేదు కాదు నాకేం తెలీదు అన్నా కూడా ఎందుకురా వాడితో వాదించావు? అమ్మా, నీకు వాడి గురించి తెలీదు. వాడొక స్టూపిడ్ రాస్కేల్. వాడిని నమ్మకూడదు. వాడొక చీటర్, అత్తలాగే క్రిమినల్ మైండెడ్ వాడు. వాడు నాన్నతో మంచిగా ఉంటూ నాన్నకి నాకు గ్యాప్ క్రియేట్ చేశాడు తెలుసా? మాయ మాటలు చెప్పి నాన్నకి దగ్గరై నాకు నరకం చూపించాడు. అసలు సగం వాడి గురించే నేను హైదరాబాద్ వచ్చేశాను. నాన్న నా కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వాడు మళ్ళీ డ్రామాలు ప్లే చేశాడు. ఇదివరకు నువ్వు డ్రగ్ ఇంజెక్షన్స్ తీసుకునేవాడివి కదా, మరోసారి మావయ్యకి ఇంజెక్షన్స్ అవెల్స్ కూడా దొరికాయి కదా. ఆ అలవాటు పోయిందో లేదో అని అప్పుడప్పుడు నువ్వు లేనప్పుడు మావయ్య ఇలా చెక్ చేస్తూ ఉంటాడు. తను నాకు తండ్రి లాంటివాడు. మావయ్య, నేను నీతో కలిసి ఉండాలనుకోవడం తప్ప? ధీరజ్ అంటే నాకు నచ్చదు. అందుకే వాడిని ఇంట్లో నుంచి పంపించేయండి నాకు. నేను స్ట్రిక్ట్గా డాడీతో వాడు కావాలో నేను కావాలో తేల్చుకొని స్ట్రైట్గా చెప్పేశాను. వాడుంటే నేను ఉండను, నేను కావాలంటే వాడి ఇంట్లో ఉండకూడదని చెప్పి గట్టిగా ఫైట్ చేసి మరీ పంపించాను. యూస్లెస్ ఫెలో మళ్ళీ ఎంటర్ అయిపోయాడు. తరుణ్ మారానంటున్నాడు కదా, ఇప్పుడేం అనలేదు కదా, ఇప్పుడేమీ కాలేదు కదా. అసలు నువ్వు వాడి గురించి వరి అవ్వడం ఎందుకు చెప్పు? నువ్వు ప్రశాంతంగా ఉండు. చెప్తున్నాను కదమ్మా, వాడెంత ట్రబుల్ క్రియేటరో అంతకన్నా డేంజరస్ ఫెలో. వీడు అత్త చేతులు కలిపితే నీచమైన ప్లాన్స్ వేస్తారు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, స్కెచ్లు వేస్తారు, మనం స్ట్రగుల్ అయ్యేలా చేస్తారు. తరుణ్ కూల్గా ఉండు. అప్పుడంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి వాడు ప్లాన్లు వేయచ్చు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మేమంతా ఉన్నాంరా. వాడేమన్నా పిచ్చి వేషాలేస్తే నీ తల్లిగా వాడంతూ చూస్తాను. నువ్వు ఇక వాడి గురించి ఎక్కువగా ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. నా మాట వింటావు కదా? సరే అమ్మా. అమ్మా, మనం హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాలి కదా, నువ్వు తొందరగా రెడీ అవ్వు, వెళ్దాం. నేను రెడీగానే ఉన్నానురా. నువ్వు ఎప్పుడంటే అప్పుడు బయలుదేరడమే. నేను రెడీనే అమ్మా, వెళ్దాం పద. సరే. ఎవరు మనకు వీళ్ళల్లో వర్కౌట్ అవుతారు? ఎవరిని ట్రాక్లో పెడితే మనకి మంచి రూట్ దొరుకుతుంది? Here she is. ఏంట్రా కింద ఏం జరిగింది?
ఆ తరుణ్ గడు నీ మీద ఎందుకు అంతలా చిందులేస్తున్నాడు? నీ మీద విరుచుకుపడ్డానికి రీజన్ ఏంటి? అసలు ఏం చేశావురా? అమ్మా, మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా, బిగ్ బ్లాస్ట్ కి రూట్ వేసుకోవాలి కదా. గేమ్ చెక్మేట్ కోసం ఈ ఫస్ట్ మూవ్ వేశానమ్మా. నా మూవ్ సక్సెస్. ఆ తరుణ్ గడికి చిన్న సస్పెన్స్. సక్సెసా? ఏం చేసావురా? ట్రాన్స్ఫర్ చేశానమ్మా. ట్రాన్స్ఫరా? ఏం ట్రాన్స్ఫర్ చేసావురా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. మధు ఫోన్లో కాంటాక్ట్స్, ప్రొఫైల్స్, డీటెయిల్స్ అన్ని నా ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంటే నువ్వు దాని ఫోన్ తీసావా? ఎస్. లేకపోతే ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయమ్మా? వాటితో నువ్వేం చేస్తావురా? చెప్పనమ్మా. ఒక్కొక్క ప్లాను వర్కౌట్ చేస్తాను. ఎవరిని ట్రాప్ చేయాలో వాళ్ళని ట్రాప్ చేస్తాను. ఎవరిని ట్రాక్లోకి తెచ్చుకోవాలో వాళ్ళని తెచ్చుకుంటాను. మధు లైఫ్ని రిస్క్లో పడేస్తాను. టోటల్గా ఈ ఎస్టేట్స్కి, ప్రాపర్టీస్కి మనం ఓనర్స్ అయిపోతాం అమ్మా. నా మీద కాన్ఫిడెన్స్ ఉంచమ్మా. నువ్వేమీ టెన్షన్ పడకు. ఇక నుంచి నీ కొడుకు వేసే ప్రతి స్టెప్ వాళ్ళకి పెద్ద స్టోన్ అవుతుంది. నీ మాటలు వింటుంటేనే నాకు గొప్ప ధైర్యం వస్తోందిరా. కరెక్ట్ టైంలో నువ్వు వచ్చావు. నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుందిరా. ఇదిగో, నీకు చేతనైంది నువ్వు చెయ్యరా, నాకు చేతనైంది నేను చేస్తా. మనిద్దరం కలిసి ఈ కుటుంబం మొత్తాన్ని రోడ్డు పాలు చేద్దాం. అనాథల్లా తలో ఒక దారి అడుక్కు తింటూ తిరగాలి. ష్యూర్ అమ్మా, నో డౌట్. నా ఎంట్రీ అస్సలు వేస్ట్ కాదు. నువ్వు క్వీన్వి, నేను క్వీన్ మేకర్ని. హలో డాక్టర్. హలో డాక్టర్ గుణ. నౌ హౌ ఇస్ జనని? షీ ఈజ్ నౌ ఆల్ రైట్. సేమ్ మెడిసిన్స్ 1 వీక్ కంటిన్యూ చేయమంటున్నాను. ఓకే డాక్టర్.